గాతం విదితం వై వెలుగొందు చుండును సదా అలా హృదిలో సౌఖ్యంబుమై మ్రోయగా 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 అదిగో ప్రస్ఫుర దౌలసాన్పద విస్ఫూర్జిత మేడసాని శిరసో యసంగ మ్రోయగలు సౌఖ్యంబుమై మ్రోయగా సమస్యాపూర్ణ ధారణ చేస్తున్నాను. నిక్కపు నింపజేయు సమ్యక్ కలిత విభూషిత హృదంతరశీలి పురోహిత క్రియలు నెక్కుని భోజనంబుల గడింపక ఒక్క మాంసము ఒక్క ఉచించి బ్రాహ్మణుడు గోవుల ఎంచిన పెళ్లి పెట్టారు. హే వర్ణపత్యం హేరగతి పదోన్నతి ప్రోరగ కృషివరుల ఊరి పరిశ్రమలల్లా ధారణ అయిపోయింది. మిగిలిన 3 అంశాలు ధారణలో చేయకూడదు అవధానంలో. ఇప్పుడు అవధాని కంటే పెద్దవాడు మహాసభలో ఉన్నటువంటి సభాసదులుగా అందరికీ నమస్కారం. ఈరోజు అవధానం జరిగింది. అదేవిధంగా వారి వేగాన్ని ఇక్కడ వారు ఆసుకు చెప్పుకుంటే అవధాని గారి వేగాన్ని ఎవరూ అందుకోలేరు. మేడసాని గారి వేగం, మరి మాడుగుల వారిది రాగం, అలాగే మేడసాని గారి వేగం, అలాగే మాడుగుల నాగభటి శర్మ గారి రాగం, ఆయన గొప్ప యోగం. రాగ సంగీత ధారలో ఆయన అద్భుతంగా పద్యాన్ని ఆలపిస్తారు. అలాగే మరి ఆధునికంగా మరొక అవధాని గారైనటువంటి సహస్రావధాని గారైనటువంటి గరిపాటి నరసింహారావు గారిది యోగం. అదొక నాకైతే నా ఈ పిచ్చువర్సి అడిగాను. అడిగినటువంటి శ్రీశ్రీ గారి దాంట్లో ఈ పాపం ఎవరిది, ఒక ముసలి చనిపోతే పాపం ఎవరిది అని సంభవ విధిని అనేటువంటి ఈ గంధ పద్యంలో ఒక్క అక్షరాన్ని కూడా నేను సత్యం చెప్తున్నాను, నా హృదయపూర్వకంగా చెప్తాను. వారి పాదాలకు నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను. పూర్తిగా వారు చేసిన అవధానాన్ని సమీక్షించారు. సారాచార విశారద గురువర సాహిత్య రత్నాకర ఏరీసరి పండితోత్తములు నేడి ఆంధ్రదేశములో పారావార పరీత కీర్తి నిలయ భాషావధూ నాయక పారావార గభీర మానస గురు బ్రహ్మ నమో వాక్యముల్ ముక్త భుజించి బ్రాహ్మణుడు బోరుల ఏడ్చెను పిండి వేట్టలో అద్భుతమైన పోరాన్ని అలవోకగా ఛేదించిన మా మేడసాని పవన్ గారికి పాదాభివందనం చేస్తూ, వారు ఎలాంటి వారో ఒక పద్యం చెప్పి సర్వేలు ఏం చేశారో వారు 3000 దాకా అవగాహన చేశారు. మరి సాధారణమైన విషయం కాదు, అసాధారణమైనటువంటి ధారణతో చాలా చక్కగా నిర్వహించారు. ధారయు ధీయు ధోరణియు ధైర్యము స్థైర్యము వాక్యమత్కృతుల్ భూరిగా మీకు దక్కగా అపూర్వముగా నవరించిరిటం కనవిందీవర పుష్పనీల ఘనుడం కారుణ్యముం రూపగా కనవిందీవర పుష్పనీల తనుడం కాపాడి రక్షింపగా కనవిందీవర పుష్పనీల నయనం గౌరీ రమావాణులు ధనజామీకర రత్నరాసులను వాగ్దారలు కృపం వెంసగం. ధన్యవాదాలు సార్. వెలుగునిల నల్ల సానియతడు సత్కనిగా వెలుగునిల నల్ల సానియతడు చక్కని సుకవితల మేడ సానియతడు ముద్దు మాటలతో మురిపించు మోహనుండు అందుకు నుడిదే బాలాది వందనముల. ఇంత గొప్పగా ఈ కార్యక్రమాన్ని ఆస్వాదించే విధంగా మనకు అందించినందుకు
దయచేసి అందరూ ఒకసారి బాగా చాలా కాలం తర్వాత ఒంగోలులో అష్టావధానం జరిగిందండి. అది మన అదృష్టం. ఇంతమంది పెద్దలు ఈరోజు రావటం మన అదృష్టంగా భావిస్తూ కాకతీయ సేవా సమాఖ్య తరఫున పెద్దలందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని సత్కరించడానికి మన ముఖ్య అతిథి డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారిని వేదిక మీదకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే ఈదర హరిబాబు గారు అన్న మీ ఇద్దరిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మోహన్ గారి గురించి అందరూ చెప్పారు. నా అనుభవాన్ని కూడా నేను పంచుకోవడానికి కొన్ని మాటలు చెప్తాను. మోహన్ గారు ఒక పరిచయం నాకు దాదాపు 30-35 సంవత్సరాల నుండి. అందరూ చెప్పినట్టుగానే మన తెలుగువారు గర్వించేటటువంటి వ్యక్తిత్వం వారిది. వారి యొక్క ప్రక్రియ మనం ఊహ కూడా అందరటువంటి విషయం. 5,000 మందితోటి పంచసహస్రావధానం అనేటటువంటి నిర్వహించడం అనేటువంటి అందరూ చెప్పారు. 8 మంది ఉన్నాము. 5,000 మంది కూర్చొని చెప్పేటటువంటి వాటికి కూడా ఆయన సమాధానము, సమస్యాపూర్ణము, ధారణ ఇవన్నీ కూడా చేసి నిరూపించినటువంటి వ్యక్తి. తర్వాత ప్రక్రియ మరి 7,000 మందితో చేయాల్సినటువంటి ఉన్నది. దానికోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను. అది వాళ్ళు చేయదలిసినటువంటి ప్రక్రియ. ఇదే సందర్భంలో ఎన్టీ రామారావు గారు చెప్పినట్టుగా అల్లసాని పెద్దన ఆనాడు రాయలవాడి ఆస్థానంలో ఉన్నటువంటి మహాకవి పెద్దన ఈ రూపంలో ఇక్కడ వేడసాని రూపంలో వచ్చారు. రామారావు గారు ఎందుకంటే రామారావు గారికి మనకంటే ఈ సాహిత్య ప్రక్రియలో ఎక్కువ అనుభవము, అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. వారు చెప్పినటువంటి మాట. దీనితో పాటు నాకు తెలిసినటువంటి ఒక విషయం బహుశా ఎవరికి కూడా తెలుసుకోకపోవచ్చు. కాళిదాసు గురించి మనం చదువుకుంటాం. కాళిదాసు ఒక గొర్రెల కథ గొర్రెల రాసుకుంటూ ఉండేది. సామాన్యులు ఎందుకంటే అమ్మవారు నాలుక మీద అక్షరం బీజాక్షరం రాయడం బట్టి అతను కాళిదాసు మహాకవి, మహాపురుషుడు అయినటువంటి ఉదంతం మాకు అందరికీ తెలుసు. ఈ ఉదంతం ఏంటో తెలుసా? ఈయన చిన్నప్పుడు 10వ తరగతి కూడా పాస్ అవ్వనటువంటి వ్యవహారం. ఒక వ్యాధితోటి చిన్నప్పుడు, అప్పుడు 10వ తరగతి తెలుసా, 6వ క్లాస్, వ్యాధితోటి బాధపడుతున్నటువంటి సందర్భం, చనిపోతాడని చెప్పి అనుకున్నటువంటి సందర్భం. తండ్రి చాలా పేద వ్యవసాయం ఏదో చిన్నది చేసుకుని బతుకుతున్న కుటుంబం. ఆ రోజున తమిళనాడులో అవధూత శివానంద స్వామి దగ్గరికి దగ్గర తీసుకెళ్తే ఆయన
మీద ఒక పసరు అంటించి పర్వాలేదమ్మ అని ఆశీర్వదించి పంపించాడు. ఆయన మాట కూడా చెప్పలేదు అనుకుంటాడు. మాట కూడా మాట్లాడుకుంటాడు. మాట కూడా మాట్లాడాలి. అది రాసి పంపించారు. అక్కడ నుంచి అందుకుంది. అంటే దీని అర్థమేంటి? అక్కడ నుంచి అందుకుంది. అందుకుని ఎవరు మనం చూసాము. ఇది చాలా చిన్న విషయం. 5 వేల ఉంటుంది, 7,000 ఉంటుంది. అది ఏమంటారు, ఈ కంప్యూటర్స్ ఇవి మనం చూస్తున్నాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూస్తున్నాం. దానికి ఇచ్చినటువంటి వేగంతో ఈ ప్రక్రియ, ఈ అవధాన ప్రక్రియ అనేటువంటిది బహుశా ఆ దృష్టితో ఏ భాషలోనూ లేనటువంటి ప్రక్రియ. ఏ భాషలోనూ లేనటువంటి ప్రక్రియ అయితే ఏ భాషలో ఉన్నా, ఏ భాషలోనన్నా ఈ ప్రక్రియ ఉందా? ఇప్పుడు అనేటటువంటిది ఇక్కడ చూసి చేసుకోవడం కాదు. ఇది మన స్వంతం, తెలుగు వారి స్వంతం. చల్లపిల్ల వెంకటశాస్త్రి గారు, దివాకర్ణ తిరుమల శాస్త్రి గారు వారు చేశారు. అంతకుముందే జక్కన్న గారు చెప్పారు. పెద్దలు జక్కన్న గారు అంటే శ్రీనాథుడి కంటే ముందా, శ్రీనాథుడి కంటే ముందు. అక్కడ మొదలైన తర్వాత మీరు ప్రచారం చేశారు. తర్వాత మీరు చేశారు ప్రక్రియ. ఇది తెలుగు వారి యొక్క ఆస్తి, తెలుగు వారి యొక్క స్వంతం. వీటిని ఇక్కడ వృక్షకులు ఉన్నారు కాబట్టి మనం ఇవాళ ఆస్వాదించగలిగాం. బహుశా చాలామందికి అవధానం అంటే ఏదో అనుకుని మామూలు అవధానం అంటే కొంతమంది కూడా రానటువంటి సందర్భంలో ఇవాళ మనం అందరం కూడా ఆస్వాదించాము అని అంటే తెలుగు యొక్క గొప్పతనం అనేటువంటిది. ఇంతమంది వృక్షకులు గురించి ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు తెలుగు నేర్చుకున్నారు కాబట్టి, తెలుగు చదువుకున్నారు కాబట్టి. నేను మంచి పుస్తకాలు రాస్తారా, పుస్తకాలు రాయడం కూడా నేను తెలుగు బడిలో ప్రారంభించేది చదువుకున్నాను కాబట్టి తెలుగు మాస్టర్ నాకు సుబ్బారావు మాస్టర్ గారు పెట్టినటువంటి భిక్ష, ఆ పద్యము, ఆ గద్యము, ఆ సమాసాలు, సందులు, ఆ ఛందస్సు, ఇవన్నీ ఆనాడు తెలియబట్టి నేను ఇవాళ ఆస్వాదించగలిగాను. ఈ యొక్క తెలుగు యొక్క గొప్పతనంలో ఉన్నటువంటి ఈ యొక్క మాధుర్యాన్ని ఆస్వాదించాను నేను. అటువంటి తెలుగు భాషని ముందుకు తీసుకెళ్ళాలనేటటువంటిది ఏమో ఈ 20 సంవత్సరాలు 30 సంవత్సరాల్లో మళ్ళీ తెలుగు భాష స్వర్ణయుగం, రాయలవారి స్వర్ణయుగం, తర్వాత శివయుగం, తర్వాత ఆధునిక యుగం జాషువా గారు కొత్త కథలు అన్నీ ఉన్నారు. రాయకుడు కానీ అవధానాలు అంతా తీసుకెళ్ళారు. ఇప్పుడు ఇలాంటి వారు చేస్తుంటే మనం చూస్తున్నాం. కానీ మన పిల్లలుగా మాత్రం ఇది చూసేటటువంటి అవకాశం ఉంటుందో అనేటటువంటి భయం మాత్రం తెలుగు ఒక భాషని, ఒక భాష అనేటటువంటి బతకాలి అంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు రాదు. ఇది 1000 సంవత్సరాలు. అది కవి నన్నయ్య అంతకుముందు నుంచి మనం ఉన్నటువంటి పద్య రూపం అనేటటువంటిది ఈ భాషకు ప్రాణమైనటువంటిది. ఈ ఒక భాష, ఏ భాష అయినా కూడా సంవత్సరం 10 సంవత్సరాలు కాదు, 100 సంవత్సరాలు, 200 సంవత్సరాలు, 300 సంవత్సరాలు, 400 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు అలా వస్తే ఒక రూపానికి ఒక స్థాయికి చెందేటటువంటి భాష క్రమేణా తగ్గిపోతున్నటువంటి సమయమేమో కొన్నాళ్ళు పోతే ఇది ఎక్కువ ఉపన్యాసం. కానీ నేను చెప్పాలనుకున్నాను భాషకు సంబంధించినటువంటి విషయంలో చాలా ముఖ్యమైనటువంటి విషయం. దీన్ని ఆడపలే కదా, ఇటువంటి కవులు, ఇటువంటి మహాత్ములు ప్రచారం చేస్తూ ఉంటారు. కానీ అది అక్షర రూపం, అది బీజం పడాల్సినటువంటి సమయం చిన్నపిల్లలకి. అక్కడ ఎలా ఈ తెలుగు ఇంగ్లీష్ వద్దు అని చెప్పి అనవాడు. ఇంగ్లీష్ ఉండాల్సిందే, ఇంగ్లీష్లో ఉన్నది వీళ్ళు నేర్చుకోవాలి. ఒక భాష కాదు, 2 భాషలు కాదు, 3 భాషలు నేర్చుకుంటే ఇంకా మంచిదే. కానీ తెలుగుని సంపద అనేటటువంటిదే మన చేతులతో చేస్తున్నాం అనేటటువంటి భయాన్ని మనం ఎదుర్కోవాలనేటటువంటిదే పెద్ద సమస్య. పాలన అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది, అధికారం వస్తూ ఉంటుంది, పోదా ఉంటుంది. కానీ ఒక భాషనే చనిపోయేటటువంటి స్థితికి తీసుకెళ్ళేటటువంటి కారణం అయితే మాత్రం అది క్షమించడానికి నేరం అవుతుంది. దాని సమస్యను పరిష్కరించుకు వెళ్ళాలనేటటువంటి
ఇంకొక అంశం దానికి కూడా నాకు తెలిసినటువంటి ఉపయోగకరాలు కానీ లేకపోతే దాన్ని కానీ తెలుసు కానీ ఇక్కడ అంత పెద్ద ఉపన్యాసం కానీ చెప్పదలుచుకోలేదు. కాబట్టి ఈ రోజున వారికి నేను సందర్భంగా చెప్పుకోవాలి. వైజాగ్లో వారిని నేను పల్లకితోటి మోసినటువంటి రోజు ఈ రోజున పల్లకిలో ఊరేగించాము. ఆ పల్లకి నిలబడుతున్నారంటే నేను కూడా ఒక పక్కన మోసాను. అంత గొప్ప మనిషి అనేటటువంటి దానికి మన మనిషి అనేటటువంటి మన మధ్య ఉన్నటువంటి మనిషి, మన కళతో చూస్తున్నటువంటి మనిషి, వారిని గౌరవించుకోవడం మనందరూ కర్తవ్యమైన సందర్భంగా మనం చేస్తూ ఈ వేదిక ఇవాళ అందరూ గుర్తున్నంత వచ్చారు. చాలామంది ఎంతమంది వచ్చారు, అందరూ పాల్గొన్నారు. అలాంటి రూపాలన్నీ అందరూ ఏర్పడతా ఉంది. ఒంగోలు ఊరేగింపులో పక్కన సందర్భం నుంచి ట్రాక్టర్స్ వేసుకుని వచ్చినటువంటి వాళ్ళు కొత్త వాళ్ళంతా కూడా ఇక్కడ కనపడతా ఉన్నారు. అందరిని చూడటానికి అలాగే వారిని గౌరవించుకోవడానికి ఈరోజు ఈ మైకి పట్టుకుని ఉపన్యాసాలు చేసేటటువంటి కాలం నేను మానేశాను. ఎప్పుడో మానేస్తూ ఈ మధ్యనే పుస్తకాలు రాస్తున్న సందర్భంలో వైజాగ్లో మీరంతా చూసే ఉంటారు. ఆ రకంగా 30 సంవత్సరాల తర్వాత మైక్ పట్టుకున్నాను. మళ్ళీ ఇవాళ మైక్ పట్టుకుంటాను అనుకోలేదు. వెంకటరావు చెప్పాను, అయ్యా నేను రాను, నేను మానేశాను కదా, ఎందుకు మళ్ళీ నన్ను తీసుకొచ్చి మైక్ పట్టిస్తావు అదైతే లేదు సార్. ఒకసారికి అందరూ ఉంటారు మన వాళ్ళు, అందరూ ఉంటారు మన వాళ్ళు. ఈ మాట అందరినీ చూడాలని చెప్పి అందరూ వచ్చారు, అందరూ నాకు పడతా ఉన్నారు. నేను సంతోషంగా ఈరోజు మీ అందరి మధ్య ఉన్నానని చెప్పి చెప్పుకోవడానికే ఈరోజు వచ్చాను. అలాగే తెలియజేస్తూ ఈ అవకాశం కలిగిస్తున్న అలాగే ధన్యవాదాలు తెలియజేస్తూ కలుగుతున్నాను. కేవలం చప్పట్ల ద్వారానే మన అభినందన తెలియబోద్దామా, లేక నిలుచుని అందరూ చప్పట్ల ద్వారా నిలుచుని స్టాండింగ్ అనుభవం ఎలా చేయాలంటే మా ఒంగోలు ప్రజలు కనుగొంటాను. మా డాక్టర్ గారు చెప్పినట్టు నేను ఎప్పుడు ఉండేది కానీ ఈరోజు ఎప్పుడు ఉన్నాను. అది సామాన్యమైన విషయం కాదు. ఇప్పుడు జాతీయాలు మనం చూసుకోవాలి. థ్యాంక్ యూ మచ్. జి దామోదర్ నాయుడు గారు సంచాలకులు, వారికి సన్మానం చేస్తున్నారు. దీని కంటిన్యూషన్ ఉగాది పురస్కారం ఉంటుందండి. దాదాపు 1000 మందికి భోజనాలు ఏర్పాటు చేసి ఉన్నాయి. దయచేసి ఎవరు వెళ్ళొద్దని మనవి చేస్తూ ఉన్నాం. డాక్టర్ మండవ నరసింహారావు గారు రాసిన పుస్తకాల ఆవిష్కరణ ఉంది, ఉగాది పురస్కారం ఉంది. ఆ తర్వాత వచ్చిన అతిథులు 2 మాటలు మాట్లాడి ప్రోగ్రాం క్లోజ్ చేసుకుంటాం. ఇందాక మీకు సార్ చెప్పారు, వైజాగ్లో ఆ బుక్ ఆవిష్కరణ రోజు బాబు గారు డాక్టర్ గారు ఇద్దరు మాట్లాడిన సందర్భం ప్రతి తెలుగువాడికి, తెలుగుదేశాన్ని నిర్మించే ప్రతి ఒక్కరికి కళ్ళకి నీళ్లు వచ్చిన సందర్భం అండి. ఒక 2 సముద్రాల సంగమం అది అనిర్విషయమైన సందర్భం. అది డాక్టర్ గారికి నేను ఫోన్ చేసినప్పుడు, సార్ అందరూ బోలెడు సంతోషంగా ఉన్నారు సార్, మీరు రావాల్సిందే సార్, 20 సంవత్సరాలు అయింది మైక్ దగ్గర మీ వాయిస్ వినని గట్టిగా పట్టుబడితే సరే అన్నారు ఆ సందర్భంలో. ఇవాళ అలాంటి గొప్ప అదృష్టంగా మేము భావిస్తున్నాం సార్. మిగిలిన వాళ్ళకి డివిఎస్ రామాచార్యులు గారు తర్వాత మానేపల్లి నాగకుమార్ సార్, సింహాద్రి జ్యోతిర్మయ్య గారికి చేస్తున్నారు ఇప్పుడు.
నెక్స్ట్ పుట్టమరాజు శ్రీరామచంద్రమూర్తి గారు. నెక్స్ట్ తన్నీరు బాలాజీ గారు, గోపాలరావు గారు, తర్వాత నూనె అంకమ్మరావు గారు, మానేపల్లి నాగకుమార్ శర్మ గారు, పురస్కారం అందుకునే సందర్భం ఏంటనేది తను చెప్తుంది. ఆ పక్కన ఖాళీలన్నీ కుర్చీలు వేసి ఉన్నాయి. దయచేసి అనూహ్యమైన స్పందనతో ఇంత విజయవంతంగా మీరందరూ సహకరించినందుకు ప్రకాశం జిల్లా కాకతీయ సేవా సమాఖ్య తరఫున మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నాగభైరవ ఆది నారాయణరావు అనుభావులు ఇంకా ఎందరో సమక్షంలో జరగబోతున్నటువంటి మరి ఈ సన్మానానికి సంబంధించిన వ్యక్తికి సంబంధించిన కొన్ని వివరాలు కొంత మాత్రం నేను ఉంచగలుగుతానండి. ఆయన పేరు నాగభైరవ ఆది నారాయణ. చెప్పాలి అంటే ఆయన యొక్క టాలెంట్స్ చెప్పాలి అని చెప్పారు. వ్యాకరణ పారిజాతాన్ని విద్యార్థుల కోసం రాశారు. పిల్లలకు అర్థమయ్యే రీతిలో రామాయణ భాగవతాన్ని రచించారు. మానవతా నికేతనం, చేతన, మదర్ తెరీసా అనే వచన గ్రంథాలను, అస్త్రసిద్ధి అనే నాటకాన్ని రచించారు. కాళిదాసు శృంగార తిలకానికి కథానుసరణ కల్పించారు. సామాన్య జానకి శర్మ గారి ప్రవరుడు వీరి సంపాదకత్వంలో సహ సంపాదకత్వంలో 13 పుస్తకాలు వెలువడ్డాయి. డిగ్రీ విద్యార్థుల కోసం కవితలు రాశారు. అవి పిచ్చి గీతలు, కరోనాపై కవనం, కవితా సంపుటితో పాటు మట్టి బండి అనే దీర్ఘ కవితలు, రైతుల జీవితాలు, అలాగే వసంతం కోసం కాంతమాసం అనే అద్భుతమైన పదాలు వాడారు. గుంటూరు జిల్లాలో ఆ వ్యక్తిత్వం కానీ, ఆయన యొక్క మంచితనం కానీ, ఆయన యొక్క పాండిత్యం కానీ, వ్యాకరణం కానీ ఏదైనా సరే ఈరోజు మా అందరికీ పెద్ద దిక్కుగా ఆయన ఉన్నారు. అసలు బహుముఖ ప్రజ్ఞాశాలి. ఇన్ని విభిన్నమైనటువంటి కోణాలు, విభిన్నమైనటువంటి రీతిలో వ్యక్తిత్వం సంతరించినటువంటి ఆయనకి ఈ రోజు జరిగే ఈ సన్మానం ఎంతో గొప్పగా ఇంతమంది ప్రముఖుల మధ్య జరగడం అనేటువంటిది మేమంతా కూడా ఎంతో సంతోషిస్తా ఉన్నాం. ఆయనకు ఉన్నటువంటి బిరుదులు 2 ఉన్నాయి. ఆయనకి కార్యకర్త భాషా విభూషణ్ అనేటువంటి బిరుదుని మట్టి పండి అనేటువంటి పుస్తక ఆవిష్కరణ సమయంలో గల్లా జయదేవ్ గారు వాళ్ళ ఆ జరిగిన సమావేశం ఆయనకి ఇవ్వడం జరిగింది. మరి ఇంకా అన్న గురించి చెప్పుకుంటూ పోతే నాగభైరవ కోటేశ్వరరావు గారి తమ్ముడుగా అగస్త్య భాత అనేటువంటి ఒక అపనింద మాపుకొని ఆయన ఈరోజు తనంతట తానుగా ఈరోజు తనకంటూ ఒక వ్యక్తిత్వాన్ని, పాండిత్యాన్ని, సాహిత్యాన్ని అన్ని ఆవరించుకుని గుర్తు చేసుకున్నటువంటి వెలుగులు చెందినటువంటి ఒక ప్రకాశవంతమైనటువంటి ఇదిగా ఈరోజు ప్రకాశం జిల్లాలో వెలుగుతున్న మా అన్నకు ఈరోజు జరుగుతున్నటువంటి నాగభైరవ జరుగుతున్నటువంటి ఈ సన్మాన కార్యక్రమానికి ఇంతమంది ఇచ్చేసిన ఈ సందర్భంలో హృదయానుపూర్వకంగా వారికి మనస్ఫూర్తిగా అభినందనలు, అలాగే మీ అందరి ఆశీస్సులు అదంతా కూడా కావాలి అని కోరుకుంటూ మరి ఆయన గురించి చెప్పే ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు కాకతీయ సేవా సమాఖ్యకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. స్వస్తి.
తగులుతుందంట తగలలేరా ఇంకా పోయి మళ్ళీ పైకి ఎత్తుతుంది కెమెరా మట్టి బండి బుక్ ద్వారా ఇంగ్లీష్లో, తమిళ్లో, హిందీలోకి అనువదించబడిన బుక్ రాసిన వ్యక్తి ఇందాక అరుణక మీకు పరిచయ కార్యక్రమంలోనే చెప్పారు. అలాంటి గొప్ప బుక్ ఒంగోలు చరిత్రని భారతదేశం నలుమూలలకు వ్యాపింపజేయడంలో క్రియాశీలక పాత్ర పోషించిన వ్యక్తి అది డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ గారు. దయచేసి ఇంకొకసారి మళ్ళీ అభినందించాలి ప్లీజ్. సన్మాన పత్రం చదువుతారు బేరం సుందరరావు గారు. మరికొన్ని గంటల్లో తెలుగువారి మోకెళ్లకు వెలుగు తోరణాలు కట్టడానికి వస్తున్న విశ్వావసు నామ తెలుగు ఉగాది శుభాకాంక్షలు ఇక్కడ కొలువు తీరినటువంటి అతిరథ మహారథులందరికీ, ప్రేక్షక మహాశయులందరికీ. మట్టి బండి దీర్ఘకావ్య స్రష్ట, భాషా విభూషణ పురస్కార గ్రహీత, ఉత్తమ అధ్యాపకులు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పూర్వ సభ్యులు, గిడుగు భాషా పురస్కార స్వీకర్త డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ గారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పర్వదిన వేళ ప్రకాశం జిల్లా కాకతీయ సేవా సమాఖ్య వారు జీవన సాఫల్య పురస్కారం ప్రదానం చేస్తున్న సందర్భంగా సగౌరవంగా సానురాగంగా సమర్పిస్తున్న సువర్ణాక్షర సుమహారం. రాఘవమ్మ సుబ్బారావు దంపతులకు జరిగించినావు, నాగభైరవ వంశనామము జగత్ ప్రసిద్ధి గావించినావు, చదువులందు సారమెరిగి డాక్టరేటు పొందినావు, బడి పిల్లల బాగు కోరి వాచకాలు వ్రాసినావు, లెక్చరర్గా తెలుగు చెరికి తరగతులను వెలిగించినావు, శిష్య గతిని భుజం తట్టి ప్రగతిదారి నడిపించినావు, ప్రిన్సిపాల్ పదవిలోన కళాశాల వృద్ధి కొరకు మంచి పనులు చేసినావు, ప్రశంసలను అందినావు. ఆత్మీయత కురిపించే పలకరింపు నీకు ఆస్తి, ఆత్మీయత కురిపించే పలకరింపు నీకు ఆస్తి, ప్రేమించే వారి దోస్తి కరిగిపోని మీ స్థిరాస్తి. సిన్సియారిటీ మీ ప్రాణం, సింప్లిసిటీ ఆభరణం, అక్షరాలు బంధుగణం, అధ్యాపనం జీవగుణం. సిన్సియారిటీ మీ ప్రాణం, సింప్లిసిటీ ఆభరణం, అక్షరాలు బంధుగణం, అధ్యాపనం జీవగుణం. పల్లెటూరి దారుల్లో పరుగు తీయు మట్టి బండి, కవిత్వమై కదలాడే కన్నీళ్ళై గుండె పిండి. పల్లెటూరి దారుల్లో పరుగు తీయు మట్టి బండి, కవిత్వమై కదలాడే కన్నీళ్ళై గుండె పిండి. ఘాటనున్న ఎడ్ల జతలు అమ్ముకున్న రైతు బాధ, నీ కలంలో కావ్యమయ్యే నీరు జన్మ ధన్యమయ్యే. కాళిదాసు శృంగార తిలకము కథగా మలిచిన ప్రౌఢము, మాండలిక నాటకాలను పరిశోధించిన గంధవు. పిచ్చి గీతలు అంటూనే కవిత్వం వర్షించినావు, పిచ్చి గీతలు అంటూనే కవిత్వం వర్షించినావు, వ్యాకరణం వ్యాఖ్య రాసి పాండిత్యం ప్రకటించినావు. శతాధిక రచనలతో శోభించని సాహిత్యం, భాషా విభూషణ బిరుదంతో దీపించని వ్యక్తి. కేవల గమనాన కౌశల్యతో కరగ్రహణం, కామితార్థ సిద్ధినిచ్చే తరగని సంతృప్తి పంచే. జగమెరిగిన కవివర్యుడు నాటుడు నాగభైరవ అగ్రజుడు అందించిన శుభాశిస్సు, అదే మీకు నవపుష్పం. ఆదినారాయణ గారు మీ ప్రతిభను గమనించి కాకతీయ సేవా సమాఖ్య చేస్తున్నది సత్కారం, ఉగాది శుభవేళ ఇస్తున్నది జీవన సాఫల్య పురస్కారం. వినమ్రంగా చేస్తున్నాం మీకు మేము నమస్కారం. అందుకోండి ఈ అక్షర సుమహారం. ఇప్పుడు ఆత్మీయ శుభాకాంక్షలతో ప్రకాశం జిల్లా కాకతీయ సేవా సమాఖ్య ఒంగోలు 29/3/2025. థ్యాంక్ యూ. ఇప్పుడు మన అతిథుల్ని వేదికపైకి ఆహ్వానించి అతిథుల ద్వారా సన్మానం చేసి కార్యక్రమం 2-3 స్పీచెస్ తోటి తర్వాత డాక్టర్ గారి వాయిస్ తోటి ఈ ప్రోగ్రాం ముగింపు ఉంటుంది. ఇప్పుడు
డాక్టర్ మెడిసన్ మోహన్ గారు వేదిక పైన ఉన్నారు. తర్వాత డాక్టర్ దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం సార్, ప్లీజ్. వారి కాకాని హరిబాబు గారు ప్లీజ్. అలాగే నల్లూరు వెంకటేశ్వర గారు అన్న ఇందాకే ఫోన్ చేశారు వస్తున్నానని, నల్లూరు అన్న. తర్వాత ఈదర హరిబాబు గారు ప్లీజ్ వేదిక మీదకి రండి అన్న. తర్వాత ఆంధ్రప్రదేశ్ కాకతీయ సేవా సమాఖ్య అధ్యక్షులు శ్రీ వెలగపూడి గోపాలకృష్ణ ప్రసాద్ గారిని సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. తర్వాత ఎర్రమనేని కోటేశ్వరరావు గారు రాష్ట్ర గ్రానైట్ ఫ్యాక్టరీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు, వారిని వేదిక మీదకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. కొల్లా సుభాష్ గారు. నెక్స్ట్ మోహన్ గారు. థ్యాంక్ యూ సార్. రండి డాక్టర్ గారు త్వరగా, టైం లేదు. వీరవల్లి సుబ్బారావు గారు, రుద్రయ్య గారు ఆదినారాయణ గారికి బట్టలు పెడుతున్నారు. త్వరగా, టైం లేదు. మీకు ఆహ్వానిస్తున్నాం మేడం, ప్లీజ్. కౌశల్య మేడం గారు ఇక్కడే ఉన్నారు, ప్లీజ్. త్వరగా. ఓకే, ఇక్కడ కూర్చోండి ప్లీజ్, కూర్చోండి. ప్లీజ్. స్వర్ణ సాహితీ సమితి స్వర్ణ వెంకటేశ్వరరావు గారు 10,116 రూపాయలు వారికి అవార్డు ప్రదానం చేస్తున్నారు సార్. ప్లీజ్ ప్రసాద్.
ప్లీజ్ త్వరగా. కానీ 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 వాళ్ళు మేడం ఏమండి ఏమండి డాక్టర్ సుభాష్ గారు రండి ఆర్డర్ స్టాండ్ వచ్చేది ప్లీజ్ త్వరగా త్వరగా. ప్లీజ్ లేదండి ప్లీజ్. అందరికీ నమస్కారం. నాగం కొంచెం వెనక్కి రండి నాగం. ఆ బ్యాగ్లు ఎందుకు మళ్ళీ అడ్డం పెట్టారు? ఇంతమంది పెద్దల ముందు ఈ పురస్కారం నేను అందుకోవటానికి కారణం నేను రాసిన పుస్తకాలు. ఆ పుస్తకాలు రాయడానికి కారణం నేను తెలుగు చదువుకోవడం. ఆ తెలుగు చదువుకోవడానికి ప్రధానమైన కారణం మా అన్నయ్య నాగపేటలో కోటేశ్వర. ఆయన నన్ను తెలుగులో చేర్చడం వల్లనే నేను తెలుగు చదివి ఇన్ని పుస్తకాలు రాశాను. ఇంతమంది హృదయంలో చోటు సంపాదించుకునే విధంగా చేయగలిగాను. అందుకు ముందుగా మా అన్నయ్య పాదపద్మాలకు ఆయన నవ్వుపోయినా ఆయన పాదపద్మాలకు నమస్కరిస్తూ ఉన్నాను. తర్వాత నేను చదువుకునే కాలంలో చదువుల సారాన్ని, చదివే విధానాన్ని, కవిత్వ రహస్యాలను విప్పి చెప్పి నేర్పిన మా గురువులు నాగళ్ళ గురుప్రసాదరావు గారికి, అట్లాగే యార్లగడ్డ బాలగంగాధరరావు గారికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. సాహిత్యానికి సంబంధించి నేను 80 పుస్తకాలు రాశాను. సాహిత్యంతో సంబంధం లేకుండా ఒక 120 పుస్తకాలు రాశాను. మొత్తం 200 పుస్తకాలు రాశాను. నా చేత ఆ పుస్తకాలు రాయించినటువంటి పబ్లిషర్స్ అందరికీ కూడా నేను ధన్యవాదాలు చెబుతూ ఉన్నాను. నేను 7 సంవత్సరాల క్రితం ఒంగోలు వచ్చాను. అంత పూర్వం నా కార్యక్షేత్రం గుంటూరు. ఒంగోలు వచ్చిన తర్వాత నాగభైరవ సాహిత్య పీఠం నెలకొల్పి సాహితీ సమారాధన చేయాలని సంకల్పించినప్పుడు నాకు ప్రోత్సాహం ఇచ్చిన వారు వెదవాడ వెంకట్రావు గారు, కీర్తి చేసిన పూజపాట హనుమంతరావు గారు. వాళ్ళిద్దరూ కూడా కాకతీయ సేవా సమాఖ్య ఆఫీసును ఉచితంగా నాకు ఇచ్చి సభలు జరుపుకోమని నాకు అండదండలు అందించారు. నేను ఈనాడు జిల్లాలో కానీ ఇంత ప్రసిద్ధిని చెంది 10 మందికి పరిచయం అయ్యారంటే దానికి మూల కారణం వారిద్దరే. వారికి ధన్యవాదాలు అని చెప్పడం చాలా చిన్న మాట భావిస్తాను. ఆ ఆఫీస్ కేంద్రంగా 6 సంవత్సరాల పాటు ప్రతి నెల 3వ ఆదివారం సాహిత్య సమావేశం నిర్వహించాను. అక్కడ తెలుగు సాంస్కృతిక సమితి ఇలా ఒకటేమిటి అన్ని సంస్థలు నన్ను ప్రోత్సహించాయి. ఒంగోలులోని సాహితీవేత్తలలో సగం మందికి నన్ను అన్నాన్ని సంబోధిస్తారు, ఆప్యాయంగా పిలుస్తారు. మిగిలిన వారు మాస్టారు అని గౌరవంగా పిలుస్తారు. వారు నా పట్ల ప్రదర్శించే ఆదరాభిమానాలను ప్రాణం ఉన్నంత వరకు మర్చిపోలేను.
నేను ఏ సభకు ఆహ్వానించినా కాదని వచ్చే అన్న తండూరి అన్నగారికి, ఎన్టీఆర్ కళా పరిషత్ అధ్యక్షుడు ఇద్దరు హరిబాబు గారికి, నాకు వెన్నంటి అన్ని పరిసరాలు మల్లికార్జునరావు, బాలకోటయ్య, ఇలా చెప్పుకుంటూ పోతే ఒంగోలులో ఉన్నటువంటి సాహిత్యవేత్త పేరు నేను చెప్పవలసిన అవసరం ఉంటుంది. పట్టిపల్లి రచన నా జీవితంలో మేలు కలుగుతుంది. అది నాకు అనంతమైన కీర్తిని తెచ్చింది. ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధమైన సుమారు 100 మంది ఆ పుస్తకాన్ని ప్రశంసిస్తూ వ్యాసాలు రాశారు, పద్యాలు రాశారు. అది ఇంగ్లీష్, హిందీ, తమిళ భాషల్లోకి అనువాదం అయింది. ఒడియాలోకి అనువాదం జరుగుతూ ఉన్నది. ఆయా అనువాదకులకు ధన్యవాదాలు చెప్తున్నాను. పట్టిబండి రాసిన తర్వాత నాగభైరవ ఆదినారాయణ కాస్త పట్టిబండి ఆదినారాయణగా పిలువబడుతున్నాను. అది కూడా నాకు ఆనందదాయకమే. ఈనాడు నాకు జీవన సాఫల్య పురస్కారం అందిస్తున్న కాకతీయ సేవా సమాఖ్య కార్యవర్గ సభ్యులందరికీ, ముఖ్యంగా వెలవాడ వెంకట్రావు గారికి, తను తమ అమృతావసరాలతో సత్కరించి దీవించిన మహానాయకుడు యువనశ్రీ డాక్టర్ రఘుపాటి వెంకటేశ్వరరావు గారికి, మట్టిపల్లిపై అద్భుతమైన పద్యాన్ని కోడంగా రాసి నన్ను గతంలోనే దీవించిన ఇక్కడ సత్కరించిన వేటసారి మోహన్ గారికి, ఆత్మీయులు జి దామోదర్ రెడ్డి గారికి, మిగిలిన సభ్యులందరికీ, వీక్షకుల సముదాయానికి, బంధుమిత్రులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ ధన్యవాదాలు విన్నమారుగా తెలియజేసుకుంటున్నాను. చివరిగా నాకు జన్మనిచ్చినటువంటి మా అమ్మ రాజవంతు, నాన్న కన్నడ సుబ్బారావు గారికి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మా. మీ బుక్స్ నూనె అంకమ్మరావు గారు ఎక్కడ ఉన్నారు? 2 నిమిషాల్లో డాక్టర్ గారికి పూర్తి సమాచారం టైం లేట్ అయింది. బుక్స్ పుడితే ఉయ్యాల, పోతే మొయ్యాల, మధ్యలో ఏదో ఒకటి చెయ్యాల. మండవ శ్రీ అనే కలం పేరుతో డాక్టర్ మండవ నరసింహారావు చెప్పిన ఒక చిరు కవిత ఇది. ఈ కవితలో జీవన మరణాల మధ్య ఏదో ఒకటి సాధించాలని ప్రబోధించిన నరసింహారావు గారు తాను జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే ప్రయత్నంతోనే జీవితాన్ని ప్రారంభించారు, సాఫల్యాన్ని సాధించారు. వృత్తి వేరు, ప్రవృత్తి వేరు. వృత్తిలో విజయం సాధించిన వారు ప్రవృత్తిలో వెనకబడిపోవచ్చు, ప్రవృత్తిలో గెలుపు సాధించిన వారు వృత్తిలో పరాజితులు కావచ్చు. అటు వృత్తిలో ఇటు ప్రవృత్తిలో విజయం సాధించిన వారు కొద్దిమంది మాత్రమే కనిపిస్తారు. అటువంటి అరుదైన వ్యక్తులలో నరసింహారావు గారు. వైద్యం చేస్తూనే సాహిత్యకర్తగా, సాహితీవేత్తగా పలువురి ప్రశంసలకు పాత్రుడై నరసింహారావు గారు ధన్య చరిత్రులయ్యారు. అలాంటి ఆయన కలం నుండి అనేక కావ్యాలు జాలువారినవి. నిరుపేద కుటుంబంలో జన్మించిన కారణం చేత నరసింహారావు గారికి పేదల కష్టాలు తెలుసు. ఆ కారణం చేతనే వారు రోగుల పట్ల ఉదారంగా ఉండేవారు. డబ్బు కోసం పీడించడం కానీ బాధించడం కానీ వారికి తెలియదు. డాక్టర్ మండవ నరసింహారావు గారు వైద్యాన్ని వృత్తిగా చేపట్టిన వారి హృదయం ప్రసాదం. అందుచేతనే శతస్కోపులు పట్టిన చేతితో కళాన్ని పట్టి కవిత్వం రచించారు. సర్జరీలు చేసిన చేతులతోనే గ్రంథ రచనలు చేశారు. అలాంటి వారు ప్రకాశం జిల్లా జాతీయ కవి డాక్టర్ నాగభైరవ కోటేశ్వరరావు గారితో వీరికి సాహిత్య సాన్నిహిత్యం ఉండేది. నాగభైరవ సాన్నిహిత్యం వారిని గ్రంథ రచనకు ప్రోత్సహించింది. వారు గొళ్ళకమ్మ పదాలు, నా తెలుగు కవితా కుమారి అనే పుస్తకాలను మరలా తిరిగి రీప్రింట్ చేసి వాటిని ఈరోజు పెద్దల సమక్షంలో ఆవిష్కరిస్తూ ఉన్నారు. అలాగే నాగభైరవ వరకు ఆయన నన్నయ్య నుండి నాగభైరవ వరకు చేసినటువంటి ప్రయాణంలో అనేకమైనటువంటి విశిష్టమైనటువంటి కవితలను రాశారు. అలాగే నాగభైరవ గారు వైద్యుడై ఇచ్చోట సుజనుడతడు గుళ్ళకమ్మాంచు గుణమహితంబులవు కైతలను వ్రాసిన గరుడతండు ప్రాడు సుకవితందమునకు చుట్టమతడు పలు దశల నుండి వైద్య వృత్తి నుండి ప్రజలకు సంతతారాధ్యుడతడు అతడు మండువ వంశాబ్ది కారణము మాన్య నరసింహారావు గారుడు అన్ని విధముల విజయము అందినటి సభలుని వారి పీఠము సత్కరించు. నాగభైరవ గారికి, నరసింహారావు గారిని కూడా ప్రకాశం జిల్లా కాకతీయ సేవా సమాఖ్య మరి
ఉగాది పురస్కారంతో సత్కరించారు. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అటువంటి వ్యక్తి పేరుతో మరి నాగభైరవ్ గారు మరణించిన తర్వాత వారి పేరుతో అనేక అవార్డులు కళామిత్ర మండలి ద్వారా వారు ఇచ్చారు. తర్వాత మండూరు నరసింహారావు గారు చనిపోయిన తర్వాత వారి కుమారులు కుమార్తెలు నాగభైరవ్ గారు మండూరు నరసింహారావు గారి పేరుతో మరి నా పురస్కారాన్ని అందజేస్తున్నారు. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు. థ్యాంక్ యూ. పెద్దలందరికీ, స్టేజ్ ముందున్న పెద్దలందరికీ నా నమస్కారాలండి. ఇవాళ ఈ అవకాశం ఇచ్చిన భారతీయ సేవా సమితి వాళ్ళకి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు మండూరు నరసింహారావు గారు, నేను డాక్టర్ కమలా తెలియడం కంటే డాక్టర్ మండూరు నరసింహారావు గారి కోడలుగానే ఎక్కువ మందికి తెలుసు. డాక్టర్ కమలా అంటే ఎవరమ్మా నువ్వు అంటారు. అదే నరసింహారావు గారి కోడలు అంటే ఓహో తెలుసులేమా నువ్వు తెలుసులే మాకు అంటారు. సో అలా తెలుసుకోవడమే హ్యాపీగా అనిపిస్తుంది నాకు. అలాగే టీడీపీ ఆవిర్భావం నుంచి మామయ్య గారు యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నారు. సార్ మీరు దగ్గుబాటి వెంకటేశ్వరరావు సార్, మీరు ఫస్ట్ టైం హెల్త్ మినిస్టర్ అయినప్పుడు ఇక్కడ ఐఎంఏలో మామయ్య గారు సార్ సత్కరించారంట. సో అది గుర్తు చేశారు నాకంటే, అప్పటికి నేను ఇంకా పెళ్ళి రాలేదు సార్. అది చెప్పారు. సో అది వింటే చాలా ఆనందంగా ఉంది. లాస్ట్గా మామయ్య గారు లాస్ట్ సన్మానం అనుకుంది 4 years బ్యాక్ కాకతీయ సేవా సమితి వాళ్ళ నుంచి సార్. దట్ వాజ్ హిస్ లాస్ట్ సన్మానం. వెరీ అన్ఫార్చునేట్లీ అండ్ వెరీ సాడ్లీ హీ ఈస్ నాట్ విత్ us టుడే. సో వి మిస్ హిమ్ ఆల్. నాకు ఒకే ఒకటి మామయ్య గారి నుంచి నేర్చుకున్నది ఏంటి అంటే, ఎప్పుడన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు సైలెంట్గా ఉండిపోయేవాళ్ళు సార్, ఏం మాట్లాడేవాడు కాదు. నేను అప్పుడు కొత్తలో వచ్చినప్పుడు అనుకునేదాన్ని ఏంటి ఈ ప్రాబ్లం వస్తే ఏం మాట్లాడతలేదు అని. తర్వాత ఇప్పుడు నేను మెచ్యూరిటీ వచ్చి నాకు అర్థమైంది, ప్రాబ్లం వచ్చినప్పుడు ఏమైనా ఇబ్బంది వచ్చినప్పుడు సైలెంట్గా ఉంటే కొన్ని నిమిషాలకో లేకపోతే కొన్ని అవర్స్ తర్వాత ఆ ప్రాబ్లం వెళ్ళిపోయి, ఎందుకంటే నెక్స్ట్ థాట్లోకి వెళ్ళిపోయినప్పుడు ఆ ప్రాబ్లం చిన్నదిగా అనిపిస్తుంది అని నేను ఆ లైఫ్ లెసన్ ఆయన నుంచి నేర్చుకున్నాను. అది ఇప్పుడు కూడా ఫాలో అవుతూనే ఉంటాను. ఏదన్నా ప్రాబ్లం వచ్చింది అంటే గబక్కన గొడవకు దిగకుండా గబక్కన దాన్ని సాల్వ్ చేయాలని చూడకుండా ఒక్క 2 hours టైం ఇచ్చేస్తే ఆ ప్రాబ్లం ఆటోమేటిక్గా సాల్వ్ అవుతుంది అనేది ఆయన నుంచి నేర్చుకున్నాను. సో ఈ లైఫ్ లెసన్ ఐ స్టిల్ క్యారీ ఇట్. థ్యాంక్ యూ. అండ్ ఒకే ఒక మాట సార్, మేడంని చూసినప్పుడు దగ్గుబాటి పురంధరేశ్వరి మేడంని చూసినప్పుడు ఇందాక అన్నారు హూ ఇస్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, హెడ్ ఎవరు నెక్ ఎవరు. నాకు దగ్గుబాటి పురంధరేశ్వరి మేడంని చూస్తే ఆ మేడంకు ఉన్న ఆ ఎనర్జీ కానీ ఆ కెపాసిటీ ఆ స్ట్రెంగ్త్ అంతా కూడా వెనకాల దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారి సపోర్ట్ వల్ల వస్తుంది అనేది క్లియర్గా అర్థమవుతుంది సార్. సో వెరీ హ్యాపీ ఫర్ దట్. ఇవాళ ఇక్కడ ఇలా మాట్లాడగలుగుతున్నాను అంటే నా పక్కన కూడా మా హస్బెండ్ కూడా ఆ సపోర్ట్ ఇచ్చారు కాబట్టి నాకు సురేష్ గారికి కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఆల్. పార్టీ పరంగా ఎప్పటి నుంచో వారు చూసి తెలుగుదేశం అభివృద్ధి, అలాగే రాజకీయంగా ఎలా ఉండాలి, ఎంత సింపుల్గా ఉండాలి నేర్చుకున్న దగ్గర గారి సత్యనారాయణ గారి ఎప్పుడైనా వారిని నమస్కారాలు తెలియజేస్తూ ఇంత చక్కటి ప్రోగ్రాం కాకతీయ సేవా సమాఖ్య ప్రకాశం జిల్లా వారు నిర్వహించినందుకు వారికి కూడా చాలా ధన్యవాదాలు. డాక్టర్ గారికి ఇంత అభిమానులు ఒంగోలులో పేరుగా పిలిచే అలవాటు డాక్టర్ గారిని చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. ఈ ఆణిముత్యాన్ని ఇప్పుడు రచనారంగంలో ప్రవేశింపజేసి మీరందరూ వారికి భాస్కరంగా ఉండటం వల్ల మీ అందరికీ డాక్టర్ గారికి సన్మాన కార్యక్రమం ఇప్పుడు పిల్లలు మీకు ఒక సాంగ్ రిజర్వ్ చేసి పెట్టాము సార్. సన్మానం చేసే సాంగ్ ఈ పాట అయిపోయిన తర్వాత డాక్టర్ గారికి అందరూ సన్మానం జరుగుతుంది.
I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patent it. Being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, speaking fast, I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. चिरंजीव चिरंजीव सुखी भव शतमानं भवति शतायुः पुरुषस्य तेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति మీరు అక్కడ ఉండాలా మీరు ఇక్కడ ఉండాలా ఉండాలి సార్ కొద్దిగా వెనక్కి జరగాలి సార్ వెనక్కి జరగండి ఎదురు ఫోన్
విజయ్ కుమార్ గారు సత్కరిస్తున్నారు. పక్కనే పేరు చెప్పండి, నేను చెప్తా. మీ పేరు చెప్పండి, నేను చెప్తాను. వాసు గారు, వాసు గారు, దివ్యలింగయ్య నాయుడు గారు సత్కరిస్తున్నారు. దివ్యలింగయ్య నాయుడు గారు, కందుకూరు మాజీ మున్సిపల్ చైర్మన్ దివ్యలింగయ్య నాయుడు గారు. నెక్స్ట్ వాసు గారు, మీ మూమెంట్ ఇవ్వండి. నేను చూస్తాను. నెక్స్ట్ వెంకట్రావు గారు. టైం అవుతుంది. వెంకట్రావు గారు, గోపవరం వెంకట్రావు గారు, రిటైర్డ్ ఆర్టీసీ ఎంప్లాయీ, భారతీయ సేవా సమాఖ్య సభ్యులు. నెక్స్ట్ అడ్వకేట్ అజయ్ బాబు గారు. అడ్వకేట్ మీరు అడ్వకేట్ అజయ్ బాబు గారు, మొలకలపల్లి అజయ్ బాబు గారు. తర్వాత ఎర్రమనేని కృష్ణారావు గారు. ఎర్రమనేని కృష్ణారావు గారు. తర్వాత పేర్ల సుందరరావు గారు. నెక్స్ట్ దాన్ని కౌశల్య గారు, రాజనారాయణ గారు. నమస్కారం. కొంచెం పక్క రావాలండి. నెక్స్ట్ మేడం గారు, మాస్టర్ గారు. నాగభైరవ ఆదినారాయణ గారి పెద్ద కుమార్తె రవీంద్ర కుమార్ గారు. ఆదినారాయణ గారు, మాస్టర్ గారు మీరు కూడా లైన్లో ఉండండి. నెక్స్ట్ కందుకూరు కాకతీయ సేవా సమితి కందుకూరు టీం బొల్లే నాగేశ్వరరావు, బోయపాటి శ్రీనివాస్. సార్ టైం అవుతుంది సార్, ప్లీజ్. కాకతీయ సేవా సమితి తరఫున నాయస్ గారు, మీరు పక్కనండి, మీరు పక్కన అయిపోయింది కదా. లింగయ్య పక్కన. నెక్స్ట్ కార్పొరేటర్ చిన్నారి గారు, ఏదైనా చిన్నారి గారు. మారినేని లక్ష్మీనారాయణ గారు. నెక్స్ట్ మారినేని లక్ష్మీనారాయణ గారు. లక్ష్మీనారాయణ. తర్వాత కన్నేటి సుబ్బారావు గర్వది. తర్వాత వెంకటేశ్వర్లు గారు, ఏదో వెంకటేశ్వర గారు, రిటైర్డ్ అగ్రికల్చర్ ఆఫీసర్. తర్వాత ఏఎంసీ మాజీ చైర్మన్ బాబు గారు, మాట్లాడు. బాబు
తర్వాత గుండ్లకమ్మ ఎడిటర్ సంజరెడ్డి కొండలరావు గారు. గుండ్లకమ్మ ఎడిటర్ సంజరెడ్డి కొండలరావు గారు. సైడ్కి రండి. తర్వాత మాలపాటి కృష్ణారావు, మాజీ అర్బన్ బ్యాంక్ చైర్మన్. తర్వాత మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ కామేపల్లి శ్రీనివాసరావు. తర్వాత మంచి నటుడు, మీకు వీరాభిమాని సార్ వెంకటేశ్వర్లు. తర్వాత సుభాష్ గారు, ఎక్స్ జెడ్పీటీసీ. వచ్చినప్పుడు అందరికీ చూసారంటే పేరు అంటే అందులో చంద్రబాబు గారి దగ్గర నుంచి కొంచెం శాసన దగ్గర నుంచి, తర్వాత మోహన్ రావు దగ్గర నుంచి, తర్వాత వివేకానంద దగ్గర నుంచి, పక్కన హరిబాబు మోహన్ రావు గారు ఒకటి మూడు చెప్తాను. తర్వాత నాగేశ్వరరావు మన ఉంటాడు, అక్కడ అయ్యన్న ఉన్నాడు. తర్వాత చలపతి కలిసి సాయిబాబా మోహన్ ఎలా గుర్తుంటే అందులో వస్తారంటే కార్యక్రమం చెప్తా ముందుకు రావాలంటే మొత్తం చుట్టుపక్కల సంబంధాలు కూడా మొత్తం వచ్చేసేవాళ్ళు, బొమ్మల్లో వచ్చేవాళ్ళు. ఈ కార్యక్రమం ఆడపిల్లలు ₹1 వచ్చినది ఉన్నారు. రోజులో కాఫీ, టీ కూడా ఇచ్చేవాళ్ళు కాదు. ఇవాళ జరుగుతుందో మాకు తెలియదు. ఒక కార్యక్రమం పెట్టాలంటే 8 లక్షల ఖర్చు అవుతుందో నాకు తెలుసు. టీ కాఫీ కాదు, బాటిల్ లేకుండా, కారు లేకుండా వచ్చి కార్యక్రమంలో పాల్గొనడం ఏమాత్రం కదా. ఇది సాధ్యం, ఆ రోజు సాధ్యం ఏంటి అంటే కమిటీ చూసి మాట్లాడుతుంది. వెంకటేశ్వర వచ్చారు, తర్వాత మన కమిటీ సర్పంచ్ జయంతి బాబు వచ్చారు. పక్కన అదేవిధంగా అయ్యా చెప్పాను, నాగేశ్వర చెప్పాను, ఇంకా లక్ష్మణ, వెంకటేశ్వరు, ఇంకా సాయి చెప్పాను, సాయి చెప్పాను, మోహన్ చెప్పాను. మోహన్ ఏమో ఫ్లెక్సీ పెట్టాడు నాకు. నేను ఫ్లెక్సీ పెట్టేది మోహన్ ఒప్పుకోలేదు. మోహన్ ఉన్న అభిమానం వెంకటేశ్వరంలో తర్వాత ఈక్వల్ నుంచి అందరికీ నుంచి వచ్చాను. అందరికీ అవసరం లేదు. ప్రతి ఒక్కరికి నేను చూడటానికి వచ్చాను, అందరికీ చూడటానికి వచ్చాను. నేను అందులోనేమో నాకు చాలా అత్యంత ప్రేమపత్రులైనటువంటి మోహన్ గారు, మేడసాని మోహన్ గారు. మేడసాని అంటే నాకు ఇంకొక బాగా కూడా ఉంటున్నాం, మా బావగారు మేడసాని. ఆ రకంగా కలపండి. ఆయన అంటే గౌరవము, అభిమానము, పెద్దలు. ఆయన గొప్పతనాన్ని కలిగించారు కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మోహన్ అడిగారు వస్తారని చెప్పారంటే ఈయన కారణం భయపడాను. అది మోహన్. నేను
మాటలు చెప్పేటప్పటికీ నేను చాలా ఏదైనా సంతోషం అందరూ కలిసినందుకు ఇంకా ఈ సేవా సంస్థలో ఉండేటటువంటి విషయాలు నేను తెలుసుకోలేదు. అందరూ కలిసి అర్థం వస్తుంది పక్కరండి కలుపుకోవడం అవసరం. కొద్దిగా కొత్త కొత్త నీరు మారేటటువంటి కలుపుకోవాలి. ఇక్కడ కూడా చాలా సేవ చేస్తూ ఉంటారు కాబట్టి అభినందిస్తూ అందరినీ కలుపుకునేటట్టుగా కాబట్టి వాళ్ళే ఏంటంటే ఈ సేవా సంస్థలు అనేటటువంటి ప్రచారానికి పాటు డబ్బుతో డబ్బు లేకపోతే ఇవన్నీ ఇస్తారు. మనం అక్కడికి పోయి అడిగే కన్నా ఆ డబ్బు తోటి ఉన్నటువంటి వాళ్ళు వచ్చి డబ్బు ఉన్నటువంటి వాళ్ళే కాదు, డబ్బులు ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి కూడా అవకాశం కల్పిస్తుంది. ఒకరోజు మన హైదరాబాద్ కూడా ఇంద్రాబాద్ సేవ కార్యక్రమాలు చేస్తున్నటువంటి దాన్ని మనం చూస్తున్నాం. ఆయన కాబట్టి సార్ ఎన్ని సంవత్సరాలు చేశారు? 25 years. ఎప్పుడు ఇండియాలో వారం రోజులు చేస్తాడు. ఎక్కడ ఉంటుందో ఎలా ఉంటుందో ఆర్గనైజేషన్ టక్క చేసుకుంటూ ఉంటాడు. అయితే పట్టుదల శిక్ష ఆ సహాయపడేటువంటి వాళ్ళంతా కూడా సాగస్యంగా సాధ్యపడింది. ఇవన్నీ మనసులో ఇక్కడ అందరినీ కలవడానికి భగవంతుడికి అవకాశం ఇచ్చారని ఇచ్చారు. మహిళ సౌకర్యాలకి అలాగే నృత్యం చేసినటువంటి చిన్నపిల్లలు కూడా అందరికీ ఏం చెప్పలేకపోయింది. వాళ్ళకి ఆశీర్వచనాలు పెడుతూ వచ్చినటువంటి మహిళా సౌకర్యాలకి వేరే కొద్దిగా ఎనికి జరగండి అమ్మా, కొద్దిగా ఎనికి జరగండి. ఫ్రేమ్లో రాస్తున్నారు. అంతవరకు గుర్తించారు. అది పలకరించడానికి మళ్ళీ రైతు తీసుకున్నారని చెప్పి అందరికీ ధన్యవాదాలు ఒకసారి తెలియజేస్తూ అవకాశం వెల్లకపూడి గోపాలకృష్ణ గారు ముందు అమ్మ మీరు కానివ్వండి. అమ్మ మీరు కానివ్వండి. మీరు నెక్స్ట్ వాళ్ళు మోహన్ అడిగి విశ్వాసం బయట పెడితే లేదు. మోహన్ దగ్గర చూపిస్తా ఉంటుంది. మోహన్ దగ్గర కావాల్సిన వాళ్ళకి నెక్స్ట్ నాగూరుపల్పాడు మండలం నాగూరుపల్పాడు మండలం నెక్స్ట్ మద్దిపాడు మండలం. నెక్స్ట్ మద్దిపాడు మండలం. నెక్స్ట్ శాషయ్య ఎక్స్ జెడ్పీటీసీ శాషయ్య. నెక్స్ట్ పక్కనే
మారితే సైడ్ కొట్టండి. ఏమండి వెనక్కి రండి మీరు. బాబు సహకరించాలి, ప్లీజ్ సహకరించాలి. వెనక్కి రండి మీరు. ఏమండి ఏమండి ఏ రికార్డు కాపేవా? దయచేసి సహకరించాలి, ట్రైన్ టైం అవుతుంది సార్కి. ఏమండి ఏమండి రాఘవన్న ఇట్రా అన్న. అందరు ఇటుంటే నువ్వు ఒక్కడ కట్టున్నావు. సైడ్కి కెమెరా పడుతుంది. అమ్మా ఇంక మీరు రావాలి. ప్లీజ్ మెడికల్ ఆఫీసర్ తాళ్ళూరు మండలం వాళ్ళు వచ్చారు. ఇప్పుడు తాళ్ళూరు మండలం ప్లీజ్ ప్లీజ్ తాళ్ళూరు మండలం మీరు ఒక ఫోటో ఎట్లా వస్తుందండి? వెనక జరగకుండా జరగండి. ఇక్కడ అటు ఇటు వెనక్కి వెళ్ళండి. నెక్స్ట్ ప్లీజ్ దయచేసి శ్రీనివాస్ డాక్టర్ గారికి చివరిగా గోకట్ల శ్రీనివాసరావు. లాస్ట్ ఖాళీ లేదు ఇప్పుడు స్టేజీ.